హలో అందరికీ. మీలో ఎంతమందికి వెజిటేబుల్ రైస్ అండ్ చికెన్ కాంబినేషన్ అనేది ఇష్టమో నాకు కింద కామెంట్ చేసేయండి. ప్రతిసారి చికెన్ తెచ్చినప్పుడల్లా చికెన్ బిర్యానీ చేయడం కుదరదు కదా! అలాంటప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను. చికెన్ కర్రీకి బెస్ట్ కాంబినేషన్ బగారా. వెజిటేబుల్ రైస్ కూడా బావుంటుంది. మీలో ఎంతమందికి బగారా ఇష్టమా లేదా వెజిటేబుల్ రైస్ ఇష్టమా అనేది నాకు కింద కామెంట్ చేసేయండి. ఇంకా న్యూ ఇయర్‌కి 3 డేస్ టైం ఉంది. ఈ 3 డేస్ టైంలో ఇంకోసారి చికెన్ తెచ్చుకుందామని మళ్ళోసారి తీసుకొచ్చాను. దానికి కాంబినేషన్‌గా వెజిటేబుల్ రైస్ చేశాను. ఎందుకంటే పిల్లలు వెజిటేబుల్ రైస్ ఇష్టంగా తింటారు. కర్రీ లేకపోయినా, ఏం లేకపోయినా ఒక రైతాతో అయినా తినేస్తారు. అదేంటో చికెన్ కర్రీ వండిన రోజు లంచ్ టైం కాకముందే కర్రీ కాగానే తినాలనిపిస్తుంది. వెజిటేబుల్ రైస్ నార్మల్‌గా గిన్నెలో వండే కంటే కుక్కర్‌లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఫైనల్‌గా అయితే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయిపోయింది. దీనికి కాంబినేషన్‌గా నేను రైతా కూడా చేశాను. 31st నైట్ చికెన్ తోటి చాలా వెరైటీస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఏం చేస్తానో లేదో చూడాలి. ఫైనల్‌గా అయితే వెజిటేబుల్ రైస్ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది.